హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరగంపాడు సారపాక ఐటీసీ కర్మాగారంలో వి నరసింహ గుండెపోటుతో కార్మికుడు మృతదేహాన్ని సారపాక ఐటీసీ కాలనీ గేట్లో ధర్నాకు దిగిన మృతుని బంధువులు. నరసింహ కుటుంబానికి 10 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దొంగలమా, రౌడీలమా, లేకపోతే కూలీకోర్లమా? ఇక్కడ ఫ్యాక్టరీలు చేస్తున్న కార్మికులు, ఫ్యాక్టరీకి ఏమైనా నష్టం జరగకుండా చూసుకునే కార్మికులు వాళ్ళ రక్తాన్ని దారిపోసి ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు. వాళ్ళ యొక్క శక్తి మొత్తం కూడా ఫ్యాక్టరీ మీద పెడుతున్నారు. అలాంటి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి వాళ్ళ పోలీసులు కాపలా పెట్టి ఇక్కడ గేట్లు కాపలా పెడితే ఏమవుతుంది? అది కార్మికులు కన్నెర చేస్తే ఎంత వాడైనా దిగి రావాల్సిందే. కార్మికులు కన్నెర చేస్తే ఎక్కడ ఉన్న యజమాని కూడా దిగి రావాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో కార్మికులు కన్నెర చేయకముందే ఇది పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. స్వచ్ఛంగా మొత్తం కూడా జనరల్ షిఫ్ట్ అట్లానే ఏ షిఫ్ట్ కార్మికులు మొత్తం కూడా పనికి పోకుండా, దూరికి పోకుండా ఇక్కడ అందరూ కూడా ఆందోళన పాల్గొంటున్నారు. అందుకోసం మేనేజ్మెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఆందోళన చేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ కూడా కంపెనీ మీద ఏదన్నా దుర్ప్రచారం చేశారనో లేదా కంపెనీని నష్టపెట్టారనే యొక్క అభిప్రాయం రాకముందే కంపెనీ మేనేజ్మెంట్ చర్చలు జరపాలి. లోపల రికగ్నైజ్డ్ యూనియన్, ప్రతిపక్ష యూనియన్లు చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలలో ముందుకు సాగనేయకుండా, వెనక్కి పోకుండా మేనేజ్మెంట్ ప్రెషర్లు లెక్కేస్తుంది. దాన్ని ఇక్కడ బయట మేమందరం కూడా ఆందోళన చేస్తున్నాం. వెంటనే పరిష్కారం చేయాలి. ఇప్పటికి 20 గంటలు అవుతుంది అతను చనిపోయి. కానీ ఇంత మట్టికి ఆ కుటుంబంలో భార్య, పిల్లలు, వాళ్ళ బంధువులందరూ మంచినీళ్ళు కూడా తాగడం లేదు. అయినా కనికరం లేకుండా మేనేజ్మెంటు మొండి వైఖరితో ఎవరుస్తుంది. తన మొండి వైఖరి విడదీసుకోవాలి, విడనాడాలి. అట్లా లేని పక్షంలో ఇక్కడున్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగి, గతంలో తెలిసి మేనేజ్మెంట్కి రెడ్డిపాలెంలో ఒక కార్మికురాలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఐటీసీ మీద దాడి చేసి అద్దాలు పగల పెడితే అప్పటికప్పుడే పర్మనెంట్ జాబ్ వచ్చింది. కానీ ఇక్కడ ఒక అణగారి వర్గానికి చెందిన కానీ లేకపోతే ఒక బీసీ కానీ లేకపోతే ఇతర కులాలనేది కాదు ఇక్కడ సమస్య. కానీ ఐటీసీలో పనిచేస్తున్న కార్మికుడు అందరూ కార్మికులే, అందరూ కులం లేదు, మతం లేదు. కాబట్టి వాళ్ళకందరికీ ఎవరికి జరిగినా కూడా ఆదుకోవాల్సింది మేనేజ్మెంటు. ఆ మేనేజ్మెంట్లో ఇవాళ ఒక్క ఫ్యాక్టరీతో మొదలుపెట్టింది, ఒక మిషన్తో. ఇక్కడ ఇవాళ 9 మిషన్లు అయినాయి. అభివృద్ధి చెందుతుంది, దినదినం అభివృద్ధి చెందుతుంది. కానీ కార్మికుడికి నష్టం జరిగితే ఈయటానికి మా దగ్గర పైసలు లేవంటుంది. ఏదైనా కార్మికుడు ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ తీసుకొని మా దగ్గర లేవని చెప్తుంది. ఇన్ని ఫ్యాక్టరీ, ఇన్ని మిషన్లు అభివృద్ధి అయిన తర్వాత ఇంతమంది కార్మికులు ఇళ్ళలో పనిచేస్తుంటే ఇవాళ మొత్తం కార్మికులందరూ కూడా చదువు లేదని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి మేధాశక్తి లేదని చెప్పేసి అందరినీ చదువు లేని వాళ్ళు తొలగిచ్చేసి ఇవాళ మొత్తం యూత్ని పెట్టుకుని చదువుకున్న ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళందరినీ పెట్టుకుంది ఇవాళ కంపెనీ పెట్టుకుని. ఇవాళ ఆ కార్మికులు చిన్న వయసులో చనిపోతే వారి భార్య పిల్లలు ఏమైపోతారు? కనీసానికి ఇంగిత జ్ఞానం లేకుండా కంపెనీ ఇలాంటి వ్యవహరిస్తుంది. వెంటనే సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క డిమాండ్కి తొందరగా పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఆకలి మంటలతో ఉన్న కార్మికులందరూ కూడా దీని ఫ్యాక్టరీ మీద ఏదన్నా ఇబ్బంది కలిగిందని చెప్పి అనకుండా దాన్ని మీరే బాధ్యులని చెప్పి చెప్తున్నాం. పోలీసుల్ని తీసుకొచ్చి కాపలా పెట్టుకున్నారు. అంత అవసరమా? ఇక్కడ పోలీసులకు ఏం అవసరం? ఇక్కడ యజమానికి కార్మికుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. యజమానికి కార్మికులు జరుగుతున్న ఆ యొక్క ఒప్పందం. ఈ ఒప్పందంలో పోలీసులు కాపలా పెట్టుకొని